యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన టెర్రరిస్టుల ఇండ్ల మీదకి లేకపోతే మహిళలను పాడు చేస్తున్న వాళ్ళ ఇండ్ల మీదకి దానికి కొద్దిగా సోషల్ యాక్సిడెంట్స్ వస్తుందేమో. కానీ ఇక్కడ చేస్తున్నది ఎవరి కోసం చేస్తుండ్రు, ఎందుకోసం చేస్తున్నారు అంటే ప్రభుత్వ భూమి. ఎంత దారుణం అంటే ఇందిరమ్మ ఇచ్చిన భూములవి. అప్పుడెప్పుడో ఇందిరమ్మ పాలనలో కుటుంబ నియంత్రణ పాటించడానికి ప్రోత్సహించడానికి కుటుంబ నియంత్రణ చేసుకుంటే అంటే ఒకరో ఇద్దరు పిల్లలు కదా ఆపేస్తే అప్పుడంతా 10 మంది 20 మంది 5 మంది 6 మంది 7 మంది అట్లా ఉండే కదా. కాబట్టి నియంత్రణ కోసమని ఒక ప్రోత్సాహకంగా స్కీమ్ పెట్టి వాళ్ళకి మాదాపూర్లో కొండాపూర్లో ల్యాండ్ ఇచ్చారట. అసలు వాళ్ళ మాటలు వింటే ఊరేసుకొని పోవాలి అవతలకి. అట్లా మాట్లాడుతుండ్రు అక్కడ ఉన్న పేదలు. వాళ్ళు తెల్లవారుజాము 4 గంటలకు బుల్డోజర్స్ పోయి మొత్తం కూలగొట్టేసినాయి. శనివారం కోర్టులు ఉండవు. అసలు విషయం ఏంటంటే దాని మీద కోర్టు స్టే కూడా ఉంది. మొన్న ఆడ బాలయ్య బస్తీలో మొత్తం జనమంతా వచ్చిర్రు, మీడియా మొత్తం వచ్చిందని ఒక 2 కిలోమీటర్ దూరంలో ఇవి పెట్టిన బారికేళ్ళు, పోలీస్ పహారా, ఎవరికి ఎంట్రీ లేదు. లోకల్ పోయినరు జేసీబీలు. శనివారం వస్తే చాలు హైదరాబాద్లో జేసీబీల గిరాకీ పెరిగిపోయిందంట. శనివారం వస్తే గిరాకీ పెరిగిపోతుంది. శనివారం వస్తే చాలు ఇల్లు కూడా కొట్టాలి. హైడ్రా, ఇదే హైడ్రా. నాకు ఒక అనుమానం వచ్చింది. ఇదే హైడ్రా ఇందుగానం జేసీబీ అంటున్నారు. రంగనాథ్ గారు చాలా దృఢంగా కనిపిస్తున్నారు. ఆయనకు ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్స్ స్పెషల్గా అమౌంట్, జిహెచ్ఎంసీకి లేని పవర్లు, హెచ్ఎండిఏకి లేని పవర్లు, పోలీసు వాళ్ళకు లేని పవర్లు మొత్తం ఇచ్చారు కదా. వీళ్ళు ఈ వాన వచ్చినప్పుడు జనాలను కాపాడడానికి ఎందుకు రారు? ఈ ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు దానికి ట్రాఫిక్ జామ్ నుంచి జనాలను కాపాడడానికి ఎందుకు రారు? అరే ఇంత స్పీడ్ యాక్షన్ చేసి కదా, మంచి కోసం కదా హైడ్రా పెట్టింది, మంచి కోసం. అంటే ఈ ట్రాఫిక్ని తగ్గిస్తే మంచి అన్నారా జనం?